ఈ పునరుద్ధరణ ఆదివార దినాన ఉదయకాల ఆరాధనలో మరి దేవుని యొక్క కృప అందరికీ దయచేయను గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యం మనం ఉదయకాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ కడవరి దినాలలో దేవుడైన యెహోవా మనకు సెలవిస్తున్నటువంటి మాటలు బట్టి ఈ దినము మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో చూస్తే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 31వ వచనములో ఉదయకాల వాగ్దానాలు మరి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు మీ మధ్య ఉంచాలని ఆశపడుతూ మేము మీకు తెలియపరుస్తున్నాం. మరి 31వ వచనంలో చూస్తే తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలు ఏర్పరిచినట్లు ఆయన వారిని ఏర్పరిచి తన కుడిపైన గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మనం ఎలా చూస్తున్నామంటే దేవుడైన యెహోవా ఎలా మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్తమైన దూతలు వస్తున్నప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఎవరయ్యా ఆయన అంటే మహిమతో రానయ్యున్నట్టు దేవుడు. కడవరి దినాలలో మరి కడవరి సమయాలలో మరి ఈ యొక్క లెంటు కాలంలో మనం మాట్లాడుతున్న ఈ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అయ్యా నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఎలా జీవిస్తున్నావో కూడా దేవుడు మరి చూస్తున్నట్టు వాడు. కానీ మేకలను గొర్రెలను వేరుపరిచినట్టుగా మేకలను గొర్రెలను వేరుపరిచి మరి దేవుడు అంటున్నాడు మేకలను వేరుగాను గొర్రెలను వేరుపరచండి. ఎక్కడ ఉన్నాడంటే తన సింహాసనం మీద కూర్చొని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సమస్తమైన జనములు ఆయన ఎదుట పోగు చేయబడిన తర్వాత అందరూ దేవుడి ఎదుట పోగు చేయబడిన తర్వాత అక్కడ మేకలు కొన్ని ఉన్నాయి, గొర్రెలను కొన్ని ఉన్నాయి. ఈ మేకలు గొర్రెలను దేవుడు ఏమంటున్నాడంటే వేరుపరచండి. మేకలు మేకలే, గొర్రెలు గొర్రెలే, పాపులు పాపులే, విశ్వాసులు విశ్వాసులే, అవినీతులు అవినీతులే అన్నట్టుగా దేవుడైన యెహోవా ఈ యొక్క లెంటు కాలంలో ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మేకల నుండి గొర్రెలను ఏర్పరిచినట్టుగా ఆయన వారిని వేరుపరచను. ఎవరిని ఏర్పరచంటే అయ్యా మేకలలో నుంచి గొర్రెలను వేరుపరిచినట్టుగా గొర్రెల నుంచి మేకను వేరుపరిచినట్టుగా ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను లోకములో విడివిడిగా వేరుపరచడం ప్రారంభిస్తున్నాడు. ఎవరయ్యా ఈ లోకములో నీతిగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టముగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టరాలుగా జీవిస్తున్నారో వారిని వేరుపరచడం ప్రారంభిస్తున్నారు. అవును, దూరపు చెట్టు ఆకుల వల్లే కాకుండా దాని కాయల వల్లే ఉండుటకు దేవునికి ప్రతిఫలం అనుగ్రహించుటకు నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. అందుకే ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లేఖనం ఎలా ఉందంటే మరి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టి అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి ఏమంటాడు తెలుసా? రాజు మన కింగ్, ఐఆమ్ కింగ్, మన రాజు ఏమంటున్నాడంటే కుడివైపున ఎడమవైపున వాటిని చూసి కుడివైపు ఉన్న ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒక మాట అంటున్నాడు, మరి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడినట్టు వారులారా. ఎవరిని పిలుస్తున్నాడంటే ఎడమ చేతితో ఉన్న వారిని చూడలేదండి. కుడి చేతుల్లో నిలబడిన ఆ హస్తము కింద ఉన్న మనురి తన గొర్రెలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కుడివైపున మరి ఏమన్నా కదా ఆయన ఏమంటున్నాడంటే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే కుడివైపునున్న గొర్రెలతో మాట్లాడుతున్నాడండి. ఎడమ వైపున ఏం చేస్తున్నాయంటే ఎడమ వైపున ఉన్న వాటితో ఎడమ వైపున ఉన్న నిలబడిన ఆ గొర్రెల మేకలతో ఏమంటున్నాడంటే నీవు ఏం చేస్తుందా మరి అన్యాయానికి పాల్పడినట్టు వాడవు, సహాయము చేయలేనట్టు వాడవు, ఇతరులకు నువ్వు ప్రేమను పంచలేని వాడగా ఉన్నావు గనక, నీవు అసూయ ద్వేషాల మధ్య ఉన్నావు గనక దేవుడు ఎడమ వైపునున్న వారిని శపించడం ప్రారంభిస్తున్నాడు. అయ్యా నువ్వు అనుకున్నట్టు కాదు భూమి మీద, నీవు నేను అనుకున్నట్టుగా కాకుండా దేవుడు అంటున్న మాట ఏంటంటే కుడివైపున ఉన్న వారిని చూస్తున్నాడు. కుడివైపున ఎవరైతే ఉన్నారో కుడి అష్టమి కింద ఎవరైతే నివసిస్తున్నారో
కుడి హస్తము కింద ఎవరైతే నిలబడి ఉన్నారో, కుడి హస్తము కింద ఎవరైతే దాచబడి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఎడమ వైపు ఉన్న బలద్దులు కావచ్చు, శక్తిమంతులు కావచ్చు, డబ్బున్న వారు కావచ్చు, హోదా ఉన్న వారు కావచ్చు, బలము కలిగిన వారు, తుడుము తోపని వారు ఎవరైనా సరే వారిని ఏమంటున్నాడంటే శపించబడినట్టు వారులా అంటున్నాడు. కేవలం నీ మనసులతో పాల్చుకోవడం కాదండి, నీ బలము మనుషుల ద్వారా చూపడం కాదండి. నువ్వు ఎంత బలవంతుడవైనా, ఎంత శక్తివంతుడవైనా, ఎంత ధనవంతుడవైనా కానీ కుడివైపు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉంటాడు. వాడు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వాడుగా ఉంటాడు. వాడు మాత్రమే దేవుని రాజ్యాన్ని పరిపాలించేవాడుగా, దేవుని రాజ్యంలో వారసుడుగా ఉంటాడు. ఎస్, ఇదండి దేవుని యొక్క సంకల్పం. కనుక నా ప్రియమేంటి వల్లరా, దేవుడు అంటున్నాడు, నీ బలం ఏమవుతుందో తెలీదు, నీ శక్తి ఏమవుతుందో తెలీదు, నీ డబ్బు నీ హోదా ఏమవుతుందో తెలీదు, నీ మాటలు, నీ అసూయ మాటలు, నీ ద్వేషపు మాటలు, నీ మచ్చలు, నీ లోపలున్న కుళ్ళు కుతంత్రాలతో దేవుడు అంటున్నాడు నిన్ను శపించబోతున్నాను అంటున్నాడు. యాస్, మారిన జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవుడి వైపు ఎప్పుడైతే ఉంటావో, దేవుని కుడి హస్తం మీద ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, కుడివైపున రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొట్టిని మీరు భోజనం పెట్టినారు. ఆకలికు దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొట్టి మీరు భోజనం పెట్టారు, బట్టలు అడిగితే మీరు బట్టలు ఇచ్చితిరి. ఎస్, ద్రాహం అయితే నేను ద్రాహం ఇచ్చింది. అయ్యా, మేము ఎప్పుడు మీకు ద్రాహం ఇచ్చాం, ఎప్పుడు నీకు బట్టలు పెట్టాం, ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం, ఎప్పుడు మేము భోజనం పెట్టాం, నేను రోగిన అంటే ఎప్పుడు మీరు చూచిరని చెప్పావు, ఎప్పుడు మేము చూసాం అని అడుగుతున్నప్పుడు నన్ను చూడడం కాదు, లోకములో నీ బిడ్డలను చూస్తున్నావు. లోకములో ఒక్కరిని చూసినా కూడా, లోకములో ఒక్కరిని ఆదరించినా కూడా, లోకములో ఒకరిని నువ్వు నీళ్ళు ఇచ్చినా కూడా, లోకములో ఒకరిని అన్నం పెట్టినా కూడా నాకు పెట్టినట్టని నా తండ్రి అయిన దేవుడు యెహోవా ఈ దినము మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు లోకములో ఎలా ఉన్నావంటే మనుషులను ఆకట్టుకున్నట్టుకు మనశుద్ధిగా మారిపోతున్నావు. నన్ను దేవుడు పిలిచాడు, నేను దేవుని కుమారుని అనుకుంటున్నావు. లోపల ఉన్నవని నువ్వు ఉతుకబడాలి, నీ ఉతుకు స్థానం చేయబడాలి, నీ చొక్కా చింపుకోవడాలి, నీ హృదయాన్ని చించబడాలి. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలని సెలవిస్తున్నాను. అందుకే నీ యవ్వన కాలం అంతా పాడు చేసుకొని, యవ్వన కాలం అంతా తొలగిపోయి దేవునికి దూరం ఉండి, నేను దేవుని బిడ్డనంటే దేవుడు అంటున్నాడు, వేరుపరచబడుతున్నారు. గొర్రెలు వేరుపరచుడుగా, మేకలు వేరుపరచుడుగా ఈరోజు నీవు నేను వేరుపరచబడుతున్నాం. ఎలా ఉన్నావు? నువ్వు అన్నట్టు కాదు, దేవుని తీర్పు కూడా జరుగుతుందండి. అందుకే అంటున్నాడు ఆయన, మేకలను గొర్రెలు వేరుపరచినట్టుగా ఏ అయితే కుడి హస్తం కింద ఉన్నాయో, ఏ అయితే కుడి హస్తాలలో ఉన్నాయో అయితే నువ్వు ఆశీర్వదించబడుతున్నాడు దేవుడు. ఒక్కటైన వాళ్ళు మేలు చేసి ఉండొచ్చు అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. వారు మేలు చేస్తున్నారు కనుక కుడి హస్తం కిందకు వచ్చారు. వారు సహాయపడారు కనుక కుడి హస్తం కిందకి వచ్చారు. సేవకులు ప్రేమించారు కనుక కుడి హస్తం కిందకి వచ్చారు. కాపర్లను విశ్వసించారు కనుక కాపర్ల పైన విశ్వాసంతో ఉన్నారు కనుక మీరు ఏం చేశారంట, హస్తాల కిందకి వచ్చారు. ఈరోజు నువ్వు దూషించబడుతున్నావేమో, శపించబడుతున్నావేమో, నా తండ్రి నిన్ను ఆశీర్వదించబడతాడు. ఎస్, నువ్వు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వాటిగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలంటే ఒకరిని శపించిన వాడిగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే ఒకరిని దూషించిన వాడిగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే ఒకరిని హింసించబడిన వాడిగా ఉండద్దు. ఎస్, ఈరోజు నీ తండ్రి ఐఆమ్ కింగ్, ఆయన రాజు నేను అంటే దేవుడు నీ కోసమైనా అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు ఏ ప్రాంతం ఏ స్థలంలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. కుడి హస్తం కింద ఉన్నావా, ఎడమ హస్తం కింద ఉన్నావా జ్ఞాపకం చేసుకో. ఎడమ హస్తం దేవునికి సాతాను సంబంధాలుగా ఉన్నారు, కుడి హస్తం దేవునికి సంబంధాలుగా ఉన్నారు. నీ హస్తము కావాలో ఈరోజు భూమి మీద స్థిరపరచుకుని భద్రపరచుకోమని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కనుక నా ప్రియమిటి వల్ల ఈ దినము నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా లేదో మరొకసారి పరిశోధించుకో. ఎవరి కాలంలో నువ్వు నీ అనేకమైన మాటల చేత తొలగిపోవద్దు, మేము చేయలేవు. దేవునికి ఇష్టడు, దేవుని దాసులు దేవుడు ఎప్పుడైతే పిలిచున్నాడో వారి పక్షంలో దేవుడు నిలిచి ఉన్నాడు. వారి పక్షంలో దేవుడు నిలిచి ఉన్నాడు. వారి పక్షంలో దేవుడు నిలిచి వెన్నంటుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఉన్నాను దేవుడిని సెలవిస్తున్నాడు. నా ప్రియమిటి వల్ల నువ్వు అనుకోవచ్చు,
లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ఉండి, లోక సంబంధమైన అలవాట్లో ఉండి, లోక సంబంధమైన మాటల్లో ఉండి వారిని వీరి గుసగుసలాడుకుంటే వారితో వీరితో నువ్వు అన్నిటితో సమానంగా క్రైస్తవుడు అంటే వ్యర్థం. నువ్వు కుడి పక్క ఉన్నావు, ఎడమ పక్క కాదు. కుడి పక్కగా లేకుండా ఎడమ పక్కగా రావాలని మన దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. ఓ మనసియో చింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనసియో చింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగ పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ముంగత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. కనుక ప్రియంటి వలరా దేవునికి మనం కుడి పక్కగా ఉండి ఆయన ఇష్టంగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుని కదా, ఆయన రాజ్యం చేరుటకు నువ్వు ఎలా ఉంది, ఎక్కడ ఉండాలంటే, ఆయన రాజ్యంలో ప్రవేశించడం నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆయన కుడి హస్తం కిందికి రా. ఇప్పటికైనా మారు నీ జీవితాన్ని, ఇక్కడికి పోయి మార్చుకునే జీవితాన్ని, ఇప్పటికైనా నీ స్వభావాన్ని మార్చుకో. దేవుని కుడి హస్తంలో ఉండు, దేవుని రాజ్యంలోకి చేరు. దేవుడు నీకు దీవెనలో ఆరోగ్యంలో సమృద్ధిగా అనుగ్రహించుగా. అటు కృపా దేవుడు ఈ ఉదయకాల వాక్యము మరి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని దేవుడు దయచేయను గాక. అటు కృప అనుగ్రహించిన దేవునికి ఇలా అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఈ కొద్ది మాటలు మరి ప్రతి ఒక్కరూ మరి జ్ఞాపకం వినాలి, ప్రతి ఒక్కరూ భుజించాలని. ఈ ఉదయకాల వాక్యంలో ప్రతి ఒక్కరూ కుడి హస్తంలో కాకుండా ఎడమ హస్తంలోకి రావాలని, ఎడమ హస్తంలో ఉంటూ దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకుని దేవునికి రాజ్యంలో నివసించు ఆశపడుతున్న దాసుడు మరొకసారి వర్తమానం మీకు తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ లార్డ్.